శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశి వారి జాతకులు ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అలాగే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారి జాతకులు ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా కనిపిస్తుంది. ఇక ఆ తదుపరి సింహ రాశి వారి జాతకులు ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నది. ఇక తదుపరి మీకు కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇక తదుపరి తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. తదుపరి మీనరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీకు సంబంధించిన రాశి ఫలితాల కోసం ఎటువంటి సమస్యల పరిష్కారం కోసమైనా గురువుగారిని సంప్రదించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అంతా మంచి జరుగుతుంది.